నమస్తే అందరికీ. మా హోమ్ టూర్ తీద్దామని వచ్చిన. మా హోమ్ టూర్ అంటే హైదరాబాద్లో ఉన్నది రెంట్, ఇది ఓన్ హౌస్ అనమాట. ఇక్కడ మా డాడీ ఒక్కడే ఉంటుండు, ఊర్లో ఎవ్వరు లేరు. ఇగో చూడండి, ఇదే మా ఇల్లు. ఎక్స్క్యూజ్ మీ, చూడండి, దీస్ ఆర్ అవర్ వాష్రూమ్స్. మొహం కడుగుతుంది. ఇగో ఇక్కడ సైడ్లకు చెట్లు ఉన్నాయి, మల్లెపూలు, కనకాంబరాలు, ఇంకా దానిమ్మ చెట్లు కూడా ఉన్నాయి. పక్కన కొబ్బరి చెట్టు ఉంటుంది. ఈ చెట్టు కూడా మా తాత పెట్టింది. మస్తు హైట్ ఉంటుంది. అంటే ఇంత హైట్ లేకుండా నార్మల్గానే ఉండే, కానీ చాలా హైట్ పెరిగిపోయింది. చూడురి, కిందికి వెళ్ళి పైకి. కాయలు మాత్రం మస్తు ఉన్నాయి. ఇక ఇది మా హౌస్. మేము వాటరు అంత వాడేది ఇక్కడ నుంచే. అది మా మోరి. కరివేపాకు చెట్టు రీసెంట్గానే ఒకసారి కొట్టేసిరు, మళ్ళీ వచ్చేసింది మొత్తం. ఇక్కడ రెండు ఉండే జామకాయ చెట్లు, బట్ ఇప్పుడు ఒకటే ఉంది. ఫుల్గా కాస్తుండే, ఎర్రగా ఉంటాయి కాయలు. మేము ఎప్పుడో సీజన్లో వచ్చినప్పుడు తింటుండే. ఇగో ఇది మామిడి చెట్టు. అండ్ పక్కన ఇది ఉసిరికాయ చెట్టు అన్నారు మా డాడీ, కానీ అది ఉసిరికాయ చెట్టా లేకపోతే పిచ్చి చెట్టా అనేది తెలియదు. మీకు ఎవరైనా తెలిసిన వాళ్ళు ఎవరన్నా ఉంటే కామెంట్ చేయరి, అదేం చెట్టో. ఇగో వారి, ఇగో ఈడికి వెళ్ళి ఆ మెట్ల మీదకి వెళ్ళి పైకి పోతే ఇంటి పైనకి వెళ్ళొచ్చు. తర్వాత చూపిస్తాను నేను డీటెయిల్గా. ఇగో మంచం మీద కవర్లో కరివేపాకు హైదరాబాద్ తీసుకోదామని చెప్పేసి నింపేసినాం దాని నిండా. అమ్మనికి కాదు, మాకే. ఏం చూస్తున్నావు? చేలు నడువురిగా, ఇంట్లోకి పోదాం, ఇంట్లో చూపిస్తా. ఇగో ఇదే మా ఇల్లు. లోపల ఎప్పుడు అద్దం ముంగల్నే అద్దం అద్దం అద్దం, చూసి చూసి అద్దం బలిగిపోవాలి. అంతసేపు అద్దమే అద్దం. ఇగో ఇక్కడనే మేము దేవుళ్ళు ఫోటోలు పెట్టుకునేది, పూజలు దీపాలు ఏమైనా ముట్టించుకుంటే. ఈ మా గిన్నెల స్టాండ్. ఇక్కడ కళ్ళు ఉంది నైట్ది, దాంట్లో చట్నీ ఉంది, నైట్ పెట్టిన టమాటా చట్నీ ఉంది. దాని తర్వాత అరే పెద్దమ్మ వచ్చింది. హాయ్ హాయ్. నీకేమైంది? మాకంటే నువ్వే మంచుకున్నావు. చూడండి, నైట్ అన్నం ఉంచి పులిహోర చేస్తుంది. పులిహోర అండ్ రైస్. తినే పులిహోర తిని, ఇంకా తిని. అందే పులిహోర ఉంది, అన్నం ఉంది. ఓకే, అండ్ మొత్తం హోమ్ టూర్. సెల్ఫ్లో మల్లెపూలు అండ్ కనకాంబరాలు మార్నింగ్ అల్లింది. మీకు ఇప్పుడు ఒక ఇంపార్టెంట్ వ్యక్తిని చూపిస్తా. మా తాత హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ, బట్ లేడు. నెక్స్ట్ వచ్చేసి పక్క రూమ్లోకి పోదాం. అంటే బెడ్రూమ్ లాంటిది కాదు, బెడ్రూమే, కానీ మేము బెడ్రూమ్ లాగా యూజ్ చేయము. మొత్తం సామాన్లు మొత్తం దీంట్లోనే ఉంటాయి. అవి చూడరి, మొత్తం గిన్నెలు, చెంబులు, బియ్యం, బట్టలు అన్నీ దీంట్లోనే ఉంటాయి. పైన సజ్జ మీద కూడా మొత్తం సామాన్లే. ఆ గ్యాస్ పైపులు, ఆ బోగనాలు, ప్రతి ఒక్కటి అన్నీ దాని మీదనే ఉంటాయి. బాత్రూమ్ క్లియర్గా చూపించాలి, మర్చిపోయినా. ఇక్కడ ఆమె మొహం కడుగుతుందని. వద్దులేండి, భయపడతారు. మేము పెద్ద ఎక్కువ ఉండం కాబట్టి దీంట్లో డ్రమ్ములు ఇవన్నీ పెట్టి యూజ్ చేస్తున్నాం. సో ఇక అప్పటి నుంచి ఏదో తింటుంది, ఈయనే కూర్చుంది, గంట సేపు అవుతుంది. ప్లేట్ మాత్రం కడుగుతలేదు. ఇగో ఈ వంకాయలు మా పెద్దమ్మ ఇచ్చింది, వీడియోలో చూపించిన కదా, ఆ పెద్దమ్మనే ఇచ్చింది. మస్తు పెద్దగా ఉన్నాయి. ఇక వారి ఇంటి పైనకి వెళ్దాం. అందరం ఈడనే ఉంటే క్లీన్ ఉంటుంది, కానీ కొంచెం ఎక్కువ లేం కదా ఇక్కడ,
సో అందుకే కుక్కలు ఉన్నాయేమని కొంచెం భయమైంది, ఎందుకంటే అప్పుడప్పుడు కుక్కలు పోయి వంతాయి పైన. ఈ సైడ్ గోడ లేదు కాబట్టి ఉరకనికి కూడా రాదు, ఆడనే నిలబడాల్సి వస్తుంది. అందుకే నిలబడ్డం. మీకు ఇది ఓవరాల్గా పైన మొత్తం వ్యూ అనమాట. ఈ ఇసుకే అప్పుడు పైన సిమెంట్ చేయడానికని ఓపించారు, దాంట్లో చెట్లు కూడా మొలుస్తున్నాయి. అది పెద్దమ్మ వాళ్ళ ఇల్లు, ఆ ముంగలు ఉన్నది, ఆ కుక్క పోతుంది, అదే పెద్దమ్మ వాళ్ళ ఇల్లు. ఇది పైనుంచి ఓవరాల్ వ్యూ. హాయ్, కుక్కను కొడుతుంది దేర్. ఏ ఇక్కడ అది భయపడుతుంది బయటికి పోనీకే. కరుస్తుంది పోనీలే. కుక్కతోని ఆట ఆడింది ఇంతసేపు, దాన్ని పాపం ఓనియకుండా అక్కడిక్కడ చేసి అట్లా బయటికి పంపించేసింది దాన్ని. అది ఏడ్చుకుంటూ పోయింది. అది గుట్ట, పైన గుట్ట హనుమాన్ టెంపుల్ ఉండే అప్పుడు. ఇప్పుడు కొంచెం జూమ్ చేసా చూడుర్రి, ఆ గుట్ట పైన మస్తు అనిపిస్తుంది వాడ, ప్రశాంతంగా ఉంటుంది. కాకపోతే సమ్మర్ కదా కొంచెం కాలుతుంది. ఇక్కడ ఖాళీ ప్లేస్ ఉంది కదా, ఖాళీ ప్లేస్ మా తాత వాళ్ళది అనమాట. ఇక్కడ నుంచి అక్కడి వరకు మొత్తం తాత వాళ్ళదే. పాతిల్లు ఉండే, అది కూలగొట్టిరు రీసెంట్గానే. అక్కడ సైడ్ కూడా ముందు ఒక గుట్ట ఉంటుంది, గుట్ట బాబానగర్. ఆ గుట్ట బాబానగర్ కాదు, పెద్ద మేడికి పోతుందంట చెప్తుంది, పోతున్నారా అని చెప్పి. ఏడుకో కాదు, అమ్మన్గల్ పోతున్నా అన్నది. పోయేసి వస్తా, కొంచెం పని ఉంది, పోతున్నా అని చెప్పేసి పోతుంది. ఎవరో వస్తున్నట్టు సౌండ్ అవుతుంది. ఎవరు? ఓ కట్టే సౌండ్ అవుతుంటే ఎవరో ముసలమ్మ అనుకున్నా. ఈ అనుకోవడం ముసలమ్మనే కానీ వచ్చేసింది అట్లా పైకి. ఇక ఇంటి మీద నుంచి ఓవరాల్గా వ్యూ అయితే ఇది మొత్తం చూడురి, రౌండ్గా. ఇప్పుడే వచ్చింది, అప్పుడే పోతుంది, దిగుతుంది కిందికి. ఎందుకు పోతున్నావు అని చెప్పేసి నేను అడిగిన, ఆపిన, అని ఎగిలిచ్చి పోతుంది. ఇక చిలుక ఎగిలిచ్చినట్టే ఎగిలిచ్చింది. ఇక సరే ఊర్లో చూపిస్తా ఇల్లులు. అక్కడ కార్నర్ ట్యాంక్ కనిపిస్తుందా, అక్కడ ట్యాంక్ నుంచి స్టార్ట్ చేస్తే ఇగో ఇక్కడ ఈ కొబ్బరి చెట్లు, ఈ బిల్డింగ్, ఇగో ఇదంతా దాటి ఇగో అక్కడ ఒక గుట్టు ఉంటుంది, ఆడ ఎదురుగా కనిపిస్తుందా, ఆడ గుట్ట వెనకాలనే మా పొలము. ఇగో పైనుంచి వ్యూ చూడరు కిందికి. చూపిద్దాం అనుకున్న వరకు కిందికి వెళ్ళి వెళ్ళిస్తుంది. నేను పోతున్నా, ఇక దిగుతున్నా. కొంచెం అడుగు ఆచి తూచి వేసుకుంటా దిగాలన్నమాట, ఎందుకంటే జాగ్రత్త గుండె వలుగుతుంది కాబట్టి. రాళ్ళు రప్పలు అండ్ ఎట్సెట్రా we have a lot dust here. కచ్చిగా అంటే కచ్చిగా ఉన్నాయి. తినొద్దు, అట్లా సౌండ్ వస్తుంది ఇట్లా తింటుంటే. కచ్చిగున్న తీయగుంది. కొబ్బరికాయలు మస్తున్నాయి, కొబ్బరికాయలు కానీ తెంపనికి రాదు. చిన్న నిమ్మ చెట్టు. ఇది సీతాఫల్. Yes, I have shown that. పిచ్చి చెట్టు. ఇది ఏం చేయడం మాకు తెలియదు. ఇది పిచ్చి చెట్టు, ఇది ఉసిరికాయ అయితే కాదు. ఇది అవునా కాదా కామెంట్ చేయండి. ఇది ఆల్రెడీ చూపించిన. ఓకే, దిస్ ఈస్ అవర్ హోమ్. ఇది వామ. And this is mandaram. This is కనకాంబరం. I don't know. ఇట్స్ గడియారం. గడియారం పువ్వు అంటారు. గడియారం, ముళ్ళు, మల్లె పువ్వు, వామ కింద పడ్డది. ఇది పుదీనా, కొత్తిమీర లేదాడ. ఇది దానిమ్మ. దానిమ్మ. ఆ
చెట్టు పేరు ఎంత? ఇది దానమ్మ, అది వాళ్ళమ్మ. ఎర్రి బయట వావ్, అవి అట్లే ఉంటాయి. ఇది మా గల్లీ, ఇది బ్యాక్ సైడ్, ఇది మన బాండై. ఇది బ్యాక్ సైడ్ వ్యూ. ఎర్ర ఉందంట చూపిస్తుంది ఒకటే. ఇగో ఇందాక వంకాయలు అని చెప్పిన కదా, మా పెద్దమ్మ తెంపింది. ఈ చెట్టుకి పెద్ద పెద్ద వంకాయలు కాస్తాయి. దీనికి పెద్దమ్మల ఇల్లు. పైకి పోయి వచ్చేసరికి చెమటలు గారిపోతున్నాయి. ఎండ అయితే లేదు కానీ ఉబ్బరం, మస్తు ఉబ్బరం ఉంది. ఫ్యాన్ వేసుకొని చూస్తున్నాం. ఇక ఇదే మా ఇల్లు. సో ఆడ అయితే రెంటే, ఇది ఓన్ హౌస్. ఇంత పెద్దగా కనిపిస్తుంది ఇల్లు అని అనుకుంటారేమో. అంత రిచ్ ఆస్తులు ఉన్న వాళ్ళమైతే ఏం కాదు. ఆ ఇల్లు కూడా మా అమ్మ మా అయ్య ఇద్దరే కష్టపడి కట్టినది. వాళ్ళు కష్టపడి సంపాదించి కట్టిన ఇల్లు మాత్రమే ఇది. ఎవ్వరిది లేదు. అంటే వాళ్ళు పని చేసి కష్టపడి కట్టిన ఇల్లు మాత్రమే. దాంట్లో ఎవరు సాయం కానీ ఏది కానీ ఏం లేదు. ఇట్లా ఇక్కడ పెడితే ఈ యాంగిల్ మంచిగా ఉంది, కానీ మేము కొద్దిసేపట్లో వెళ్ళిపోతున్నాం రిటర్న్. ఎవరు ఉండరు, మా డాడీ ఒక్కడే ఉంటాడు ఇక్కడ. ఆయన ఇక్కడనే వర్క్ చేస్తుంది, ఇక్కడనే ఉంటాడు. మేము మాత్రం కొద్దిసేపట్లో వెళ్ళిపోతున్నాం. ఊరు చూపిద్దాం అనుకున్నా, నేను నైట్ వచ్చేసరికి లేట్ అయిపోయింది. ఇక అందుకే వీడియో ఏం తీయలేదు. వీలైతే పాసిబుల్ అయితే రిటర్న్ వెళ్ళేటప్పుడు చూపిస్తాను. ఓకే, వీలైతే మేబీ వీలవుతుందేమో, కానీ అంత డీటెయిలింగ్గా తీయాలంటే వీలవుతుందో కాదో చూద్దాం. పంది తిన్నట్టు ఎప్పుడు ఏదో ఒకటి. అన్నం తిననీకే శాత కాదు, సిద్ధిండి తిననీకే శాతం అవుతుంది. ఇది హెల్త్ఫుల్ జామకాయ. హాల్త్ఫుల్ గిల్త్ఫుల్ కాదు అది. ఓకే, ఇది మా సామ్రాజ్యం. ఇంకా ఉంటాం మరి. బాయ్ బాయ్ చెప్పి మళ్ళీ వీడియో కంటిన్యూ చేసిరు అనుకుంటారా. మేము రిటర్న్ హైదరాబాద్కి అయితే పోతున్నాం. ఇగో మా గల్లీ దాటేసి కొంచెం ముంగల్కి ఎంటర్ అవుతున్నాం. ఎందుకంటే డ్యూటీ ఉంది కాబట్టి వెళ్తున్నాం. హాయ్ బ్రో, తమ్ముడు. బయటికి అయితే వచ్చేసినాం. ఊరు బయటికి గుట్ట కనిపిస్తుంది రైట్ సైడ్లో మొత్తం. వీడియో మొత్తం ఊగుతుంది కదా, ఎందుకంటే రోడ్డు ప్రాబ్లం. ఈ మధ్య రోడ్డు శాంక్షన్ అయింది మాకు ఊరికి, బట్ ఎప్పుడు వేస్తారు అనేది తెలియదు అనమాట కన్ఫామ్గా. నేను డ్రైవ్ చేస్తున్నా, వెనకాల మా వీడియో షూట్ చేస్తుంది. ఇగో ఈడ రీసెంట్గా టెంపుల్ కట్టిరు. ఈ రైట్ సైడ్లో లెఫ్ట్లో పంచాయతీ ఆఫీస్, అది హనుమాన్ టెంపుల్ కట్టిరు. ప్రాణప్రతిష్ఠ చేసిన టైంకి రమ్మని చెప్పారు, కానీ అప్పుడు వీలు కాకెళ్ళలేదు. ఆ శివుని గుడి ఆ టైంకి వెళ్ళినాం. ఆ టెంపుల్ కట్టిన టైంకి వెళ్ళినాం. ఇక ఊరు బయటికి అయితే వచ్చేసినాం. బండి మాత్రం గట్టి కొట్టేసిన, పొలాలు ఇదంతా మస్తు, వాతావరణం మాత్రం హైలైట్ అనిపిస్తుంది. ఎండ మాత్రం స్టార్ట్ అయింది. ఎండ ఉన్నా కూడా మంచిగా అనిపిస్తుంది. ఎందుకంటే ఎంతున్నా అక్కడ ఇక్కడ ట్రాఫిక్ అవన్నీ మస్తు ఉంటాయి హైదరాబాద్లో, కానీ ఊర్లలో ట్రాఫిక్లు ఇవన్నీ ఏం పెద్దగా ఉండవు కదా, ప్రశాంతంగా ఉంటుంది. మట్టి రోడ్ అయినా కూడా మస్తు ప్రశాంతంగా ఉంటుంది. పెద్ద డిస్టర్బెన్స్ ఉండదు, నాన్ సెన్స్ సౌండ్ అంత ఉండదు, ఏ గొడవలు లొల్లీలు పంచాయతీలు ఎలాంటివి ఏమి ఉండవు. పచ్చటి వాతావరణం, ప్రశాంతత అంతే. ఆ మాడి చెట్టు కింద ఏమో ఉంది, అది ఏంటది, ఆవో బర్రెనో ఏదో సంథింగ్ ఉంది. కొంచెం ముందు పోయినాక రైట్ సైడ్లో మామిడి తోట కనిపిస్తుంది. ఒకసారి అప్పుడు తెంపుకున్నా బిఫోర్ మ్యారేజ్, కానీ ఇక దాంట్లో ఇగో ఇదే గేట్ ఎంట్రన్స్ దాంట్లోకి. ఇగో బయటికి వెళ్ళి రైట్ సైడ్లో తెంపుకుందాం అనుకున్నా, కానీ వెళ్ళలే.
ఇగో ఈ ముందుకి పోతే ఈ గుట్ట దగ్గర దొంగలు ఉంటారని ఒకప్పుడు అనేటోళ్ళు, కానీ ఇప్పుడు మేబీ ఉన్నారో లేరో తెలియదు. ఈ తాత బండి అయిపోయిందని నేను అడిగిన, కానీ నేను అడిగేలోపే తాత బండి స్టార్ట్ చేసుకొని వెళ్ళిపోయాడు. ఏమనిపించిందేమో, నన్ను చూసి దొంగలాగా అనిపించిందేమో, వెళ్ళిపోయాడు. ఇగో ఈ గడ్డ మీద రైట్ సైడ్లో ఒకప్పుడు ఎవరైతే ఇట్లా బై వాక్ వచ్చేటోళ్ళు, అప్పుడు ఈ మధ్యలో అంటే ఓన్ వెహికల్స్ ఆటోలు ఇవన్నీ స్టార్ట్ అయినాయి, కానీ బస్ కూడా స్టార్ట్ అయిపోయింది. కానీ అప్పట్లో లేవు కదా. దొంగలు వాళ్ళంతా ఇక్కడనే ఆగేటోళ్ళంట. అంటే ఏమన్నా ఉంటే గుంజుకుందాం, పైసలు బంగారం ఏమన్నా ఉంటే గుంజుకుందాం అని చెప్పేసి దొంగలు అక్కడ వెయిట్ చేసేదంట. ఇప్పుడు దొంగలు ఎవరు లేరు, అంతా మనోళ్ళు ఉంటారు. తాగడానికి దానికి మంచి స్పాట్ ఇప్పుడు అది. ప్రశాంతంగా తాగొచ్చు ఆడ కూర్చొని. నేను ఎప్పుడు పోలే, కాకపోతే ఊర్లో తెలిసిన వాళ్ళు ఇల్లు తాగడం అట్లా చూసిన చాలాసార్లు. ఇగో ఇక్కడ నుంచి అక్కడ వరకు మట్టి మంచిగా వేసిరు కాదు పోసి దొక్కిచ్చినట్టు, కానీ ఇక మధ్యలో వానకి అక్కడిక్కడ అయిపోయింది. ఆ ముంగడ కొంచెం ముందు పోయినాక ఒక చింత చెట్టు వస్తుంది. ఆ చింత చెట్టు దగ్గర నుంచే నడుచుకుంటూ వస్తారు. ఎందుకంటే మా ఊరికి ఆటోలు ఇవి బస్సులు పెద్దగా ఎక్కువ ట్రావెల్స్ ఏమి ఉండవు కాబట్టి ఆడ దిగి ఇందాక నడుచుకుంటూ వస్తారు. లేదంటే లిఫ్ట్ అడుగుతారు, లేదంటే ఇంక ఎట్లనో అట్లా వచ్చేస్తారు. అక్కడ వరకు ఎందుకు వస్తాయంటే పక్క ఊర్లకి ఆటోలు మస్తు ఉంటాయి. ఆ పక్కన ఊర్లకి ఆ ముందు ఊర్లకి ఆటోలు బస్సులు కానీ వెహికల్స్ మస్తుగా ఉంటాయి కాబట్టి ఆ గేట్ వరకు దిగుతారు. గేట్ అంటాం, ఆ గేట్ వరకు దిగి ఆ నుంచి ఇడికి నడుచుకుంటూ అయితే వచ్చేస్తారు. కానీ ఇప్పుడు ఈ టర్నింగ్ ఉందా, ఈ ముంగల చెట్టు కనిపిస్తుంది కదా రైట్ సైడ్లో, టర్నింగ్ కార్ వస్తుంది చూడు, అటు సైడ్ ఒక రూట్ ఇటు సైడ్ ఒక రూట్, కొంచెం డేంజరస్ రూట్ అనమాట. కొంచెం చూసి జాగ్రత్తగా మెల్లవాల్సి, ఎందుకంటే మస్తు యాక్సిడెంట్లు అయినాయి ఈడని. ఇక ఆమన్గల్కి స్టార్ట్ అయిపోయినాం. ఆమన్గల్ రూట్ అయితే ఎంటర్ అయిపోయినాం. ఈ నుంచి బగాయించి కొడదాం అనుకుంటున్నా. కొడుతున్న బండి కొంచెం ట్రబుల్ ఇస్తుంది. ట్రబుల్ అంటే ట్రబుల్ ఏం కాదు, సర్వీసింగ్ చేయలేక మస్తు రోజులు అవుతుంది. సో సర్వీసింగ్ దానివల్ల కొంచెం గట్టిగా కొట్టలేకపోయినా బండి. ఇగో చలో ఆమన్గల్ దగ్గరకు వచ్చేసినాం. ఆమన్గల్ అయితే ఎంటర్ అయిపోయినాం. ఇది ఆమన్గల్ మా మండల్ అండ్ మున్సిపల్. మస్తు అంటే మస్తు డెవలప్ అయ్యింది, డెవలప్ అవుతూనే ఉంది కూడా. అండ్ ఇంకొకటి, మాకు ఏం కావాలన్నా పెద్ద పెద్ద వస్తువులు కానీ, ఒక పెళ్ళికి సంబంధించినవి కానీ, ఏ ఫంక్షన్స్ ఈవెంట్స్ ఏమున్నా కూడా మా ఊరు నుంచి ఆమన్గల్కి వచ్చే తీసుకొని పోతాం. మేము ఫ్రీగా ప్రమోషన్స్ కూడా చేస్తాం. చూడుర్రి మధ్యలో చికెన్ షాపుల పేర్లు అవి కూడా చెప్పేస్తున్నాను నేను. ఛత్రపతి శివాజీ గారి స్టాచ్యూ కూడా కనిపించింది అక్కడ. అండ్ నెక్స్ట్ ఈరోజు అంబేద్కర్ జయంతి కాబట్టి కొంచెం చౌరస్తా దగ్గర కొంచెం హడావిడి బాగుంది, అంటే సెక్యూరిటీ కూడా బాగా టైట్గా ఉంది. ఈ ముంగల ఈ స్పీడ్ బ్రేకర్ అవతల రోడ్డు రెనోవేట్ చేస్తారు. రోడ్డు బాగా చిన్నగా ఉండే, ఆ వైడనింగ్ వల్ల మొత్తం రాళ్ళు అవన్నీ పెట్టేసి ఇగో ఈ ఇటుకలది ఉందా, దాని పక్క గల్లీలోనే లోపలనే మార్కెట్, అది పోలీస్ స్టేషను. చలో ఈ లెఫ్ట్ సైడ్లో ఆటోలు కనిపిస్తున్నాయి, అది ఆటో స్టాండ్. మా ఊరు సైడ్ కానీ పక్క ఊర్లకు కానీ వెళ్ళాలనుకుంటే ఆటో స్టాండ్ ఇదే. ఇక్కడ గాంధీ గారి స్టాచ్యూ కూడా ఉంటుంది. చూడురి పోలీసు వాళ్ళు వాళ్ళంతా మస్తు టైట్ సెక్యూరిటీ ఉంది. టైట్ అంటే టైట్, ఏమన్నా ఇష్యూస్ అయితే అని, లేకపోతే ట్రాఫిక్ క్లియర్ చేయాలి, లేనిపోని గొడవలు ఏమన్నా అయితే అని చెప్పేసి పోలీస్ వాళ్ళు కూడా వచ్చారు. అండ్ పార్టీస్ మేబీ ఎమ్మెల్యే గారు ఇంకెవరో వచ్చారు, సంథింగ్ ఎవరో వచ్చారు, దానివల్లనే కొంచెం సెక్యూరిటీ టైట్ చేసారు. నార్మల్గా అయితే అంతమంది రారు పోలీసు వాళ్ళు కూడా. చలో ఇది ఆమన్గల్ బస్ స్టాండ్. చాయ్ మంచిగా ఉంటుంది ఆడ, టీ టైం అని కనిపిస్తుంది కదా, చాయ్ మంచిగా ఉంటుంది. ఇదే మా ఆమన్గల్ పెద్ద బస్ స్టాండ్. ఇక ఈ నుంచి మా అక్క వాళ్ళ ఇంటికి పోయినా, అక్క వాళ్ళు అంటే మా పిన్ని, బట్ మేము అక్క అంటాం. అక్కడికి వెళ్ళినాం, కొద్దిసేపు అక్కడ ఉండి ఎండకి జర్నీ ఎందుకని చెప్పి ఆడికి పోయినాక మస్తు వాన పడ్డది. చలో గాయస్ ఉంటాం మరి, రైట్.